ఏపీలో సంచలనంగా మారిన కృష్ణలంక ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సాయి కృష్ణ మృతి ఆరోపణలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు కృష్ణలంక సీఐని సస్పెండ్ చేయాలంటూ ఆదేశించారు. ఈ ఘటన వివరాలను డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీ, విజయవాడ సిపి సీఎంకు వివరించారు. ఉన్నత స్థాయి విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని డీజీపీకి ఆదేశాలిచ్చారు సీఎం చంద్రబాబు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సూచించారు. సాయి కృష్ణ ఘటనపై నిజాలు బయటకు రావాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సీనియర్ అధికారి నేతృత్వంలో సమగ్ర విచారణ చేపట్టాలని సూచించారు. అయితే ఇప్పటికే సీఐ నాగరాజును విఆర్కు పంపామని సీఎం, డిప్యూటీ సీఎంకు వివరించారు డీజీపీ. ఇక కృష్ణలింక ఘటనకు సంబంధించి ఇప్పటికే సీఐపై నిష్పక్షపాతంగా విచారణ చేసి నివేదిక ఇవ్వాలంటూ కూడా సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్. బలరాం, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసుగా ఉన్నటువంటి సాయి కృష్ణ విషయం పైన ప్రభుత్వం సీరియస్ అయింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా దీనిపైన చాలా సీరియస్గా తీసుకున్నారు. నిన్న డీజీపీని, విజయవాడ సిపిని కూడా పిలిచి దీనిపైన సమగ్రంగా విచారించారు. అయితే దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు అనేటటువంటి అంశం ఒక పైకుంటే ఇది చాలా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విషయంగా ఉంది. దీని ప్రతిపక్షం కూడా చాలా సీరియస్గా తీసుకున్నటువంటి నేపథ్యంలో నాగరాజు ఎవరైతే కృష్ణలంక సీఐగా ఉన్నారో ఆయన సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతోపాటు సీనియర్ ఐపీఎస్ అధికారిని దీనిపైన విచారణాధికారిగా నియమిస్తామని ముఖ్యమంత్రి చెప్పినటువంటి 24 గంటలు గడవక ముందే దీనికి సంబంధించినటువంటి రాజమండ్రి ఎస్పీని దీనికి సంబంధించినటువంటి విచారణాధికారిగా నియమించింది ప్రభుత్వం. రాజమండ్రి ఎస్పీ ఈరోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చి దీనికి సంబంధించినటువంటి కేసుని దర్యాప్తు ప్రారంభిస్తారు. ఎస్పీ నరసింహ కిషోర్ని ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించింది. ఈ కేసులో నిజానిజాలను నిష్పక్షపాతంగా పూర్తి స్థాయిలో బయట పెట్టాలి, దీనికి సంబంధించినటువంటి సమగ్రమైన విచారణ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా డీజీపీని ఆదేశించినటువంటి నేపథ్యంలో రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ని ప్రభుత్వం విచారణాధికారిగా నియమించింది. ఇప్పటికే కృష్ణలంక సీఐగా ఉన్నటువంటి నాగరాజుని వీఆర్కి పంపించారు. అయితే వీఆర్కి పంపటం సరిపోదు, అతను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు. అక్కడికి కంకిపాడు సీఐగా ఉన్నటువంటి వ్యక్తిని నిన్న బాధ్యతలు స్వీకరించారు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఒకవైపు సాయి కృష్ణ ఏమయ్యాడు, అసలు సాయి కృష్ణ ఏం చేశారు పోలీసులు అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సాయి కృష్ణ తల్లి మాత్రం తన కొడుకుని తన ముందే చిత్రహింసలు పెట్టారు, గోల్డ్ పీకేశారు, అతన్ని నానా రకాలుగా హింసించారు, అతన్ని చంపేసి బూడిద చేశారు అని చెప్పేసి వారు ఆరోపిస్తున్నారు. దీనిపైన కూడా హైకోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానం కూడా దీనిపైన ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుంది. ఈ నెల 29వ తేదీలోగా సాయి కృష్ణ తమ ముందు ప్రవేశపెట్టాలని చెప్పేసి సర్వోన్నత న్యాయస్థానం పోలీసులను ఆదేశించిన నేపథ్యంలో కేసు సీరియస్నెస్ పెరిగింది. ఈ పరిస్థితుల్లో అసలు సాయి కృష్ణ ఉన్నాడా లేదా, ఉంటే ఎక్కడున్నాడు, లేకపోతే పోలీసులు ఏం చేయబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ నేపథ్యంలో సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సీసీ ఫుటేజ్ భద్రపరచాలని దాఖలైన పిటిషన్ పైన నేడు విజయవాడలోని 2nd AM కోర్టు ఆర్డర్స్ ఇవ్వబోతా ఉంది. తన కుమారుడు మిస్ అయ్యాడని చెప్పేసి తల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం, దీనికి సంబంధించినటువంటి కాల్ డేటా కానీ అదేవిధంగా సీసీ ఫుటేజ్ కానీ ఇవన్నీ కూడా ఈ కేసులో చాలా కీలకమైన అంశాలుగా రాబోతున్నాయి. కాబట్టి వాటిలన్నిటి కూడా భద్రపరచాలని చెప్పేసి 2nd AGM కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆ కోర్టు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సాయి కృష్ణ మిస్ అయిన తర్వాత నుంచి వచ్చినటువంటి పోలీసులు, కృష్ణలంక పోలీసులపైన సిఐతో పాటు మిగతా వ్యక్తులపైన కూడా కుటుంబ సభ్యులు అనేక రకాలైన ఆరోపణలు చేస్తున్నారు. పేర్లతో సహా వారు వివరిస్తున్నటువంటి నేపథ్యంలో వారి కాల్ డేటాని అదేవిధంగా సీసీ ఫుటేజ్ని ఆ రోజు సాయి కృష్ణని కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత జరిగిన పరిణామాలని వీటన్నిటి కూడా సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి వాటిలన్నీ కూడా భద్రపరచాలని చెప్పేసి కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఈరోజు కోర్టు కూడా దీనికి సంబంధించి విచారణ
విచారణ చేసే అవకాశం ఉంది. మరొకవైపు సర్వోన్నత న్యాయస్థానం కూడా దీనిపైన సీరియస్గా తీసుకుంది. 29వ తేదీలోగా సాయికృష్ణ తమ ముందు ప్రవేశపెట్టాలి, లేకపోతే సిఐ పైన కఠినమైనటువంటి అతనిపైన సిఐ పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాల్సి ఉంటుందని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఒకవైపు ఉంది. మరొకవైపు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి నేపథ్యంలో వారు ఈ పోలీస్ యంత్రాంగం ఉన్న స్థాయి యంత్రాంగం కూడా కదిలింది. ఈ వ్యవహారం ఎటుపోతా ఉంది, అసలు సాయికృష్ణ ఉన్నాడా లేదా, సజీవంగా ఉంటే తమకు అప్పగించండి, కనీసం చనిపోతే తన బాడీ అయినా ఇవ్వండి, మేము దహన సంస్కారాలు చేసుకుంటామని చెప్పి సాయికృష్ణ తల్లి ఇప్పటికే కోర్టుని అదేవిధంగా పోలీసుని కూడా ఆశ్రయించిన నేపథ్యంలో ఇది ఒక మిస్టరీగా ఉంది. అసలు సాయికృష్ణ ఉంటే ఉన్నాడా లేదా అనేటటువంటి అంశం గురించి తేలాలంటే ఆ రాజమండ్రి ఎస్పీ సమగ్రమైన విచారణ చేసి ఆ ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. ఈ నివేదిక అనంతరం మా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇంకా కఠినమైనటువంటి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. బాలరాం. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.